అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నారు. అంతే తేడా. అంతకు మించి ఆ నాయకుడి విషయంలో ఏం మారింది? ఏ పక్షంలో ఉన్నప్పటికీ అక్కడ మాత్రం ఆయనే లక్ష్యంగా రాజకీయం నడుస్తోందట. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక పెద్ద తలకాయకి టార్గెట్గా మారిన ఆయన ఇప్పుడు అధికార కూటమిలో ఉంటూ సొంత నేతలకే టార్గెట్ అవుతున్నారట. ఇంతకీ ఈ విపత్కర విపరీత విలక్షణ పరిస్థితిని ఎదుర్కొంటున్న ఆ నాయకుడు ఎవరు? ఏంటా కథ? అప్పుడు ప్రత్యర్థులకు లక్ష్యం, ఇప్పుడు సొంత నేతల నిర్లక్ష్యం. పుంగనూరులో మారని చల్లారాత. రూలింగ్ పార్టీలో ఉన్న పవర్ లేదా? ఉమ్మడి చిత్తూరు జిల్లా పాలిటిక్స్ అంటే ఏపీలో వెరీ స్పెషల్. ఎందుకంటే టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడుకి ఇది సొంత జిల్లా. ఆయన ప్రాతినిధ్యం వహించే కుప్పం కూడా ఇదే జిల్లాలో భాగంగా ఉంటుంది. అయితే ఆ స్థాయి రాజకీయం నడిచే మరో నియోజకవర్గంగా పొంగనూరుకు మంచి పేరుంది. జిల్లా అంతా ఒక ఎత్తు అయితే ఇక్కడి రాజకీయం మరో ఎత్తు. వైసీపీ కీలక నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్యామిలీదే ఇక్కడ హవా. అలాంటి చోట టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్న చల్లా రామచంద్రారెడ్డి అలియాస్ చల్లా బాబు వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. నాడు వైసీపీ అధికారంలో ఉండగా ప్రత్యర్థులకు టార్గెట్ అయిన ఆయన ఇప్పుడు సొంత పార్టీలోనూ అదే తరహా పరిస్థితులను ఎదుర్కొంటున్నారట. 2009 నుంచి పొంగనూరులో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న పెద్దిరెడ్డి దూకుడుకు కళ్లెం వేయాలని 2024లో బలమైన స్కెచ్ వేసింది టీడీపీ. అందుకే ఆ ఎన్నికల్లో పెద్దిరెడ్డిపై చల్లాబాబును రంగంలో దింపింది. అయితే అనుకున్న ఫలితం మాత్రం రాలేదు గాని పెద్దిరెడ్డి మెజారిటీని మాత్రం భారీగా తగ్గించగలిగింది. పొంగనూరులో రాజకీయంగా పట్టు సాధించగలిగింది. ఎన్నికల్లో ఓడిన పార్టీ అధికారంలోకి రావడంతో అనధికారిక ఎమ్మెల్యేగా మారిపోయారు చల్లా రామచంద్రారెడ్డి. అందులో భాగంగానే విపరీతమైన దూకుడు ప్రదర్శిస్తుండడం సొంత పార్టీ నేతలకు నచ్చడం లేదట. ఈ విషయంలో ఆయనపై హైకమాండ్ కు సైతం ఫిర్యాదు చేసిందట పార్టీలోని ఓ వర్గం. ఇప్పుడు ఇదే అంశం అధికార పార్టీలో చర్చనీయాంశం అవుతోంది. నిజానికి గత 5 ఏళ్ల పాటు మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఫ్యామిలీకి టార్గెట్ గా మారిన చల్లాబాబు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. ఆయనపై దాడులు జరిగాయి, కేసులు కూడా నమోదయ్యాయి. 2023లో టీడీపీ అధినేత చంద్రబాబు పొంగనూరు పర్యటన సందర్భంగా జరిగిన విధ్వంసం కేసులో నిందితుడిగా చల్లాబాబు కడప సెంట్రల్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా కొంతకాలం అజ్ఞాతంలో గడపాల్సి వచ్చింది. ప్రత్యర్థుల ఏలుబడిలో అలాంటి విపత్కర పరిస్థితులను ఫేస్ చేసిన చల్లాబాబు ఇప్పుడు తన పార్టీ అధికారంలోకి వచ్చిన అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారట. అధికార పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నప్పటికీ ఆయన దూకుడికి సొంత పార్టీ నేతలే కళ్లెం వేసే ప్రయత్నం చేస్తున్నారు. చల్లాబాబు టార్గెట్ గా పావులు కదుపుతున్నారట. దీంతో ప్రభుత్వం మారింది, రాజకీయ పరిస్థితులు కూడా మారాయి. కానీ చల్లా తలరాతే మారలేదు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కూటమి పవర్ లోకి వచ్చాక తొలినాళ్లలో దూకుడు ప్రదర్శించి హంగామా చేశారు చల్లా రామచంద్రారెడ్డి. పెద్దిరెడ్డి ఫ్యామిలీ సైతం కొన్నాళ్ల పాటు పొంగనూరులో అడుగు పెట్టలేకపోయిందంటే చల్లా పట్టు ఏ రేంజ్ లో ఉండిందో అర్థం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆయన స్పీడు తగ్గింది. ఇందుకు ప్రధాన కారణం టీడీపీలోని కొందరికి ఆయన టార్గెట్ గా మారడమేనట. పొంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ గా భారీ కాన్వాయ్ తో చల్లాబాబు చేస్తున్న హడావిడి ఒక వర్గానికి అస్సలు నచ్చడం లేదట. అందుకే ఆయనకు వ్యతిరేకంగా హైకమాండ్ వద్ద రాజకీయం చేస్తున్నారట. చల్లాబాబు అనుచరుల ఆగడాలు ఎక్కువయ్యాయంటూ హైకమాండ్ కు అధిష్టానానికి ఫిర్యాదులు కూడా చేశారట. దీంతో రూలింగ్ పార్టీ ఇన్ఛార్జ్ అయిన ఆయన పవర్ కు బ్రేకులు పడ్డాయట. పరిస్థితులకు అనుగుణంగా చల్లాబాబు కూడా దూకుడు తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇన్ఛార్జ్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో దగ్గరగా ఉంటూ పొంగనూరులో మరింత బలపడడానికి ప్రయత్నిస్తున్న చల్లాబాబుకు ఇప్పుడు సొంత పార్టీలో ఎదురవుతున్న ఇబ్బందులు పెద్ద షాకే ఇస్తున్నాయట. నామినేటెడ్ పదవుల విషయంలోనూ ఇంపార్టెన్స్ దక్కకపోవడంతో చల్లాబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో ఇబ్బందులకు వచ్చి నిలబడితే ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా అదే పరిస్థితి కనిపిస్తుందని వాపోతున్నారట. చల్లాబాబును వ్యతిరేకిస్తున్న కీలక సామాజిక వర్గం నేరుగా హైకమాండ్ చెవిలో జోరిగలా మారిందట. పార్టీ సైతం ఆ వర్గాన్నే ప్రోత్సహిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. మరి చల్లాబాబు ఈ పొలిటికల్ ట్రబుల్స్ నుంచి ఎలా బయటపడతారో చూడాలి.